ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? పద్మశ్రీ కిచెన్ చూస్తున్నారు అనుకుంటాను. నాకేమి సజెషన్స్ ఇవ్వండి అని చెప్పాను కదా. కొంచెం సజెషన్స్ ఏమైనా ఉంటే ఇవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇవాళ ఇంకో కొత్త మీకు వంట చేసి చూపించడానికి, అంటే ఇది వంట కాదండి, వేపుడు కూరల్లో వేసుకునే కారం ప్రిపేర్ చేసుకోవడం ఎలాగో చెప్తాను. ఈ కూర కారం మనం చేసుకోవడానికి కావాల్సినవి ఇంగ్రీడియంట్స్: 1 కప్పు ధనియాలు, అలాగే 1/2 కప్పు జీలకర్ర, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు. ఇవి ఎక్కువ అవసరం ఉండదు. అలాగే దీనిలో 2 పెద్ద వెల్లుల్లిపాయలు మనం పీల్ చేసి పెట్టుకున్నాం. తర్వాత పసుపు 1 స్పూను, 1 స్పూను సాల్ట్. ఏ కప్పుతో ధనియాలు తీసుకున్నామో దానికి 3 కప్పులు మన రెడ్ చిల్లీ పౌడరు. ఈ పౌడర్లో ఇప్పుడు ఇవన్నీ మనం లైట్గా ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకొని దీనిలో కలుపుకోవాలి. అది మీకు ఫ్రై చేసి చూపిస్తాను. ఇప్పుడు కప్పు ధనియాలు వేసేస్తున్నాను. అలాగే 1/2 కప్పు జీలకర్ర, ఇవి చెరొక స్పూను మెంతులు, ఆవాలు. అంతే, ఇవి బాగా లైట్గా మనం ఫ్రై చేసుకుందాం. దీనిలో మనం ఇదే క్వాంటిటీకి 1/2 కిలో ఎండుమిరపకాయలు కూడా వేయించుకొని కారం మనం కొట్టుకోవచ్చు. మిల్లులు ఉంటే కొంచెం ఎక్కువగా చేసుకోవచ్చండి. 1 కేజీ మిరపకాయలకి ఈ క్వాంటిటీ ధనియాలు 1 పావు కేజీ, ఇంకా 100 గ్రాముల జీలకర్ర అలా చేసి మిల్లు పట్టించుకుంటే కూడా బాగుంటుంది. రోట్లో దంపించుకున్నా కూడా బాగుంటుంది. కానీ మనకి ఇక్కడ అపార్ట్మెంట్స్లో హైదరాబాద్లో అంత అవకాశం ఉండదు కాబట్టి అదే దీన్ని నేను ఇలా కారం, మనం రెడ్ చిల్లీ పౌడర్ మనకి మార్కెట్లో దొరుకుతుంది కదా. జనరల్గా వేపుళ్ళకి ఈ మిర్చి పౌడరు, సాల్టే వేస్తూ ఉంటారు కదా. నేను ఇదేంటంటే ఇది ఒక స్పెషల్గా ఇంట్లో మనం తయారు చేసుకొని కారంలో కలుపుకుంటే సరిపోతుంది. ఇది వచ్చి మా ఇంటికి ఎవరు వచ్చినా కానీ మీ ఫ్రై కూరలు అన్నిట్లోనే ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, ఏంటి వేస్తారు అని అడుగుతూ ఉంటారు. అందుకని ఇది నేను ఎప్పుడు ప్రిపేర్ చేసేసి ఉంచుకుంటాను. ఫ్రై కూరలో వేసుకోవచ్చు. రెడీగా మనకి సాంబార్ పొడి లేకపోయినా పప్పులుసులు, పప్పుచారులు అవి పెట్టుకుంటాం కదా, వాటిలో లేకపోయినా మామిడికాయ పప్పు చేసుకున్నా ఈ కారం వేసేసుకుంటే చాలండి. ఇంకా అసలు ఏం అక్కర్లేదు. పైన కొంచెం పోపు వేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ ఎంత బాగా మారిపోతుందో మనకి. ఉట్టి రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవడానికి, ఈ పౌడర్ కలిపి వేసుకోవడానికి మీకే డిఫరెంట్ తెలుస్తుంది. చేసి చూసుకోండి. ఇది ఒక 15 డేస్కి ఒకసారి చేసి పెట్టేసుకుంటూ కూడా ఉండొచ్చు. ఈజీవే కదా, అంతా 5 మినిట్స్లో అయిపోతుంది. మనకి ధనియాలు, జీలకర్ర ఇవన్నీ ఇంట్లో ఎప్పుడు ఉంటూనే ఉంటాయి కదా. ఇప్పుడు ఇది ఫ్రై అయిపోతుంది. కొంచెం లైట్ కలర్ వస్తే చాలు, ఇంకా చాలా ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదు. దీన్ని ఇప్పుడు పౌడర్ చేసి మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇలా ఉంటే చాలు. ఇలా జస్ట్ లైట్ బ్రౌనిష్ కలర్ వస్తేనే సరిపోతుంది. ఆఫ్ చేసేద్దాం. ఇదిగో ఇలా పౌడర్ అయిపోయింది కదా. దీంట్లోని ఇప్పుడు వెల్లుల్లిపాయలు పచ్చివే వేసుకుంటాం. వేసుకొని ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టి తీసుకొచ్చుకొని ఈ కారంలో కలుపుదాం. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పసుపు, అలాగే ఒక 2 స్పూన్లు సాల్ట్. ఈ సాల్ట్ ఎందుకంటే మనం పచ్చి వెల్లుల్లిపాయలే వేస్తున్నాం కదా. ఈ వెల్లుల్లిపాయల వల్ల అదేమి కొంచెం టేస్ట్ మారకుండా, పాడవకుండా ఉండడం కోసమే. కొంచెం కొన్ని చిల్లీ పౌడర్లు ఎక్కువ కారం ఉంటాయి కదా, అలాంటప్పుడు ఇదంతా పట్టేస్తుంది. కొంచెం 3 మ్యాంగోస్ కారం అది అనుకోండి, ఎక్కువ కారం ఉండదు. అలాంటప్పుడు కొంచెం ఈ పౌడర్ని తగ్గించుకోండి. ధనియా పౌడర్ మనం చేసి పెట్టుకున్న పౌడరు, అది కూడా వేరేగా ఒక బౌల్లో ఉంచుకొని ఒక గాజు బాటిల్లో స్టోర్ చేసి ఉంచుకుంటే మనం వారం రోజులకు ఒకసారి ఫ్రెష్నెస్ పోకుండా ఉంటుంది. వారం రోజులకు ఒకసారి కారంలో ఆ పొడి కలుపుకుంటూ ఉండొచ్చు. చూడండి, చాలా తొందరగా అయిపోతుంది. కానీ మీ ఫ్రై కూరలకి, సాంబార్కి, మనం కలగూర పప్పులు, ఆకుకూర పప్పు అన్నీ చేసుకుంటాం కదా, వాటన్నిటిలోని ఇది ఒక 2 స్పూన్లు వేసేసుకున్నామంటే ఇంకా అసలు ఏ మసాలాలు అవసరం ఉండదు. చూడండి, గుమ్మగుమ్మలాడిపోతుంది కారం. ఒకసారి వేసి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మామిడికాయతో మెంతి ముక్కలు వేసి చూపిస్తాను.
ఇది ఒక హాఫ్ అన్ అవర్లో మనం తినొచ్చు కూడా, వెంటనే తినొచ్చు, చాలా ఈజీగా వేసుకోవచ్చు కూడా. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా, మనకి చేతి నిండా చాలా పని ఉంటుంది. ఈ మామిడికాయతో బోల్డ్ వెరైటీస్ చేయొచ్చు, అవన్నీ మనం చూసి నేర్చుకుందాం. ఇప్పుడు ఇది పీల్ చేద్దాం. రెండు మామిడికాయలు పీల్ చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం. ఇది నువ్వుల నూనె అండి, ఒక 2 స్పూన్లు సరిపోతుంది. నువ్వుల నూనె ఇంట్లో లేకపోతే రిఫైండ్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు, పల్లి నూనె వేసుకున్నా పర్లేదు. ఇది 1 స్పూన్ బెల్లం, ఇది 1.5 స్పూను సాల్ట్, 1.5 స్పూన్ కారం, 1 స్పూను ఆవాలు మెంతులు వేయించి పొడి కొట్టుకున్నాం. అలాగే ఒక 2 స్పూన్లు, చిన్న స్పూన్ కదా ఇది, 2 స్పూన్లు ఇంగువ. ఇవన్నీ ఇలా పచ్చిగా కలిపేసుకోవడమే. హాఫ్ అన్ అవర్ తర్వాత మనం మన భోజనంలోకి వాడేసుకోవచ్చు. ఇది ఎక్కువ బాగా పుల్లగా ఉంటే మామిడికాయలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కదా, అందుకని చాలా పుల్లగా లేవు. ఎక్కువ పులుపు ఉంటే కనుక ఇవన్నీ కూడా ఇంకొంచెం ఎక్స్ట్రాగా వేసుకోవాల్సి వస్తుంది. మనం పులుపు ఎక్కువ ఉంటుంది కదా, అందుకని ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కాబట్టి నేను కొంచెం అన్నీ 1.5 స్పూనే వేసాను. ఇప్పుడు ఇందులో పసుపు వేసేసుకుందాం. ఆవాలు మెంతులు వేయించి పెట్టుకున్నాం కదా, ఇది 1 స్పూను. తర్వాత 2 స్పూన్లు కారం వేద్దాం. 1.5 స్పూను సరిపోతుంది, చాలకపోతే చూసి కొంచెం వేసుకుందాం. ఈ మామిడికాయ పులుపుని బట్టి ఇవి ఎక్కువ తక్కువలు పడతాయి. అవసరం అయితే చూసి కలుపుకుందాం అండి, ముందే ఎక్కువ వద్దు. ఎందుకంటే ఒక్కొక్క మామిడికాయ టేస్ట్ ఒకలా ఉంటుంది, పుల్లగా ఉంటాయి, కొన్ని చప్పగానే ఉంటాయి కదా, అందుకని దాన్ని మనం ముందే వేసేసుకోలేము. కొన్ని పెద్ద మామిడికాయలు ఉంటాయి, కొన్ని చిన్న మామిడికాయలు ఉంటాయి, అందుకని ఇవి మనం చూసి వేసుకోవాల్సిందే. ముందే మనం ఇంత అని కొలత పెట్టుకుంటే నచ్చకపోవచ్చు అందరికీ. ఇది బాగా కలిపేసుకుంటే హాఫ్ అన్ అవర్లో రెడీ అయిపోతుంది. ఒక్క హాఫ్ అన్ అవర్ ఇది ఇలా మూత పెట్టి ఉంచేస్తే ఆయిల్ అంతా పక్కకు వస్తుంది, ఉప్పు కారం అన్నీ దీనికి పడతాయి. ఫస్ట్ ఇది చేసేసుకొని మనం వంట ఏదైనా ప్రిపేర్ చేసుకుంటే ఆ లోపల ఇది కూడా రెడీ అవుతుంది మనకి భోజనంకి చేసే టైం కల్లా. అందుకని ఫస్ట్ ఇది చేసి పెట్టుకోవాలండి, పొద్దున్నే చేద్దాం అనుకుంటే. ఇది ముద్దపప్పులోకి చాలా బాగుంటుంది, నంచుకోవడానికి, పెరుగన్నంలోకి, దేంట్లోకైనా కానీ ఈ ముక్కలు ఈ మామిడికాయ సీజన్లో ఇవన్నీ తింటే చాలా బాగుంటుంది టేస్ట్. గండి మామిడికాయ మెంతి ముక్కలు మనకు ప్రిపేర్ అయిపోయింది. కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెడదామని చెప్పాను కదా, ఇలా పక్కన పెట్టేస్తే మనకి ఇదంతా మనం వేసుకున్న బెల్లం ఉప్పు అన్నీ మామిడికాయకి బాగా పట్టి ఈ స్ట్రక్చర్ వస్తుంది దీనికి. చూసారా, చాలా చూడడానికి కూడా చాలా బాగుంది కదా. ఇది మనకు కొంచెం పుల్లగా ఉప్పుగా కారంగా బాగుంటుంది అన్నంలోకి. ఈ పచ్చడి ముక్కలు వచ్చి మనకి 2-3 డేస్ వరకు పాడవకుండా బయట పెట్టుకున్నా కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.